మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయం 21వ వచనము. నీ జనులందరూ నీతిమంతులై ఇందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకొందురు అనే వాగ్దానం వచ్చింది. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తే స్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఏ వాగ్దానం వచ్చాయండి. వెంటనే షడస్ పెట్టిన చూడండి అక్కడ నన్ను దేవుడు మరి నేను ప్రార్థన చేసి మరి స్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు ఈ మాట నా నోట ఉంచారన్నమాట. వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి అనే మాటలు 22 మాటలు నాకు మరి దేవుడు మరి నా నోట ఉంచినప్పుడు నేను అది ఎక్కడ ఉందని చెప్పేసి మరి గూగుల్లో కొట్టినప్పుడు మరి 60-21లో ఉందని చెప్పేసి వచ్చిందండి. అప్పుడు వెంటనే స్టడీస్ పెట్టిన అనమాట. దేవుడు మరి నాకు అసలు ఈ వాక్యం తెలియదు అయినప్పుడు నా నోట ఉంచారు. అది మరి చూస్తే ముందు నిజంగానే మరి దాన్ని ఇదేనా ప్రభు అని చూసి అడిగినప్పుడు ఇది అదే అని 3 సార్లు నా వేళ వాక్యం చేయించారండి. వెంటనే స్టడీస్ పెట్టినాను అనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే జనులందరూ మరి నీతిమంతులై అంటున్నారన్నమాట. నన్ను నేను మహింపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉంటారని అంటున్నారన్నమాట. అవునండి, దేవుడు మనం చేసిన వారు ఆయన మనం చేసి ఉన్నారన్నమాట. ఆయన చేసి నేను చేసినాను చనిపెట్టుకునేవాడిని నేను ఎత్తుకొని రక్షించేవాడిని అని అంటున్నారు. ముది వచ్చే వరకు ఎత్తుకునేవాడిని నేను ఎత్తుకొని రక్షించేవాడిని అని చెప్పేసి అంటున్నారు. ఈ వాగ్దానం మరి సరందర కూడా నాతో మాట్లాడనమాట. పోయిన 2 నెలల క్రితం అనమాట. అయితే ఇక్కడ దేవుడు మరి ఏమంటున్నారండి, ఆయన మనల్ని చేశారు కాబట్టి ఆయనే మనల్ని రక్షిస్తారంటున్నారు. ఆయన మనకు తోడుగా అంటున్నారనమాట. ఆయన మహింపరచుకోవాలని చెప్పేసి ఆయన మనతో కూడా ఉంటారంటున్నారు. దేశం శాశ్వతంగా మనం సాధించుకుంటాం అంటున్నారనమాట. వారిలో ఒంటరి ఈ మంది అవుతారు అంటున్నారు. వెనుకలేని వారు బలమైన జన్మ అవుతారు అంటున్నారు. ఏమన్నా నేను తగిన కాలం నీ కార్యం తలపెట్టుచున్నాను అంటున్నారన్నమాట. ఇక మీదట పగల సూర్యుని ఎండ మరి ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు అంటున్నారు. నీకు వెలుగుచుటకు చంద్రుడు ఇకను ప్రకాశింపడు అంటున్నారన్నమాట. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారంటున్నారన్నమాట. నీ దేవుడు నీకు భూషణంగా ఉంటారంటున్నారన్నమాట. నీ సూర్యుడు ఇంకా అస్తమింపడంటున్నారు. నీ తీర్థుడు క్షీణింపడు అంటున్నారు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారంటున్నారు. నీ దుఃఖతరములు సమాప్తములాయను అంటున్నారు. నీ జనులందరూ యెహోవా చేత నీతిమంతులై ఉంటారు అంటున్నారు. ఇక నీ దేశమున బలత్కారమైన మాట వినబడదు అంటున్నారు. నీ సరిహద్దుల పాడు అని మాట కానీ నాశనమైన మాట కానీ వినబడదు అంటున్నారు. రక్షణ నీకు ప్రాకారం అంటున్నారు. ప్రఖ్యాతి నీ గుమ్మములని అంటున్నారు అని నువ్వు చెప్పుకుంటావు అంటున్నారు అన్నమాట. ఇంకేమంటున్నారండి, నువ్వు సహోదరంగా తర్వాత సంతోషంగా ఉంటావు అంటున్నారు. ఏమన్నా నేను నీ రక్షకుడు అంటున్నారు. అవునండి, ఈ సంవత్సరం మరే వాగ్దానం ఆయన మన నాకు ఇచ్చిన వాగ్దానం, నేను నీ దేవుడిని భయపడతావు ఎందుకు, నేను తోడై నన్ను దిగులు పడతావు ఎందుకు, నేను బలపడతాను నీకు సహాయం చేయవండి, నేను నీతి రక్షణ నేను వేస్తుందా నిన్ను ఆదుకున్నా అని చెప్పేసి ఇచ్చారండి వాగ్దానం. అయితే మన దేవుడు మనకి ఎప్పుడు తోడుగానే ఉంటానంటున్నారు. మనం ఎప్పుడు దేవుడు అనమాట. మన ముందు చోట మనకు తోడుగా ఉంటాడు ఉంటా అన్నారు. అది కూడా సరందరం మాడారండి. నీ మంది నడిచేవాడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నేను ఎవడైనా బృంగం ధైర్యం కూడా అది కూడా సరందరం మాడారన్నమాట. ఈ విధంగా కొన్ని మరి వాక్యాలు మరి సౌందర్యం ఆడతారు, కొన్ని మరి ఇలా చూపిస్తారు, కొన్ని నా నోట ఉంచుతారు. ఎందుకంటే నా నోట అన్ని మాటల నుంచి నీ చేతులు నేను కప్పుకొంచాను, నా చేతులు నేను కప్పించాను అన్న వాగ్దానం నాకు ఇచ్చారని ఆ వాగ్దానం ప్రకారం మరి నా నోట ఆయన మాట ఉంచుతారు. ఆయన చేతులు నన్ను కప్పించారని మరి ఆ వాగ్దానం ప్రకారం ప్రతి దినం వాగ్దానాలు ఇస్తున్నారనమాట. వాడికి ఎందుకంటే సేవ చేయమన్నారు కాబట్టి మరి ప్రతిరోజు నా వాగ్దానం అయితే నేను ఇంటిలో పెట్టుకుంటాను అన్నప్పుడు ప్రతిరోజు కూడా మరి అర్ధరాత్రి ప్రార్థన చేస్తానండి. నైట్ ఏం తినకుండా మరి ఉపవాసం ఉండి చేస్తానన్నమాట. ప్రతిదినం కూడా ప్రతి సంవత్సరాల మట్టి కూడా నేను నైట్ తినకుండా మరి భోజనం చేయకుండా మరి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానండి. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇస్తారని చెప్పేసి ఉపవాసం ఉంటేనే ఇస్తారేమో, తినకుండా ఉంటేనే అనుకుంటాను నేను అనుకుని మరి శరీరాన్ని కూడా కొంచెం నల్లగొట్టుకోవాలని చెప్పేసి నేను ఆ విధంగా మరి తినకుండా ఉంటూ మరి ప్రార్థన చేస్తానండి. దేవుడు మరి వాగ్దానం ఇస్తారు. ప్రతిదినం కూడా దాన్ని నీటిలో పడుతుంది. ఎందుకంటే విన్నవాడిని కన్నవాడిని నీ జరిగిన మేళ్ళని అందరూ చెప్పమన్నారు. పరలోకరాజ్యం సమీపించింది, మారవలసిపోతుందని అందరికీ ప్రకటించమన్నారు. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అనమాట. ఇన్ని కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం అనమాట. నా సొంతం ఇన్ని కాదనమాట. దేవుడు మరి వాగ్దానం మరి అందరి జీవితంలో కోరుకుంటూ ఆయనే మనకి
నాటిన కొమ్మగా మనల్ని ఉంచుదంటున్నారు. దేశం శాస్త్రం సంతరించుకుంటారంటున్నారు. మనం నీతిమంతులమై మనం ఉంటామంటున్నారు. ఆయన మహింపరుచుకున్నట్లు ఆయన మరి మనం ఆయన నాటిన కొమ్మగా ఉంటామని చెప్పేసి, ఆయన చేసిన పనిగా ఉంటామని చెప్పేసి ఈ దినం మాట్లాడుతున్నారు. ఈ దినం మాకు దినం మరి ఆయన చేసినప్పుడు ఆయనే రక్షించేవాడు, ఆయనే కాపాడేవాడు కదండి. రక్షించేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే, పుట్టించినవాడు ఆయనే అనమాట. అందుకని పుట్టించినవాడు కాపాడే దేవుడు మన దేవుడు అనమాట. నమ్మదగిన దేవుడు అనమాట. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అనమాట. ఈ వాగ్దానం మంది జీతం దేవుని కోరుకుని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సరస్వతి మందిర ఘనమైన గల స్థుతి తండ్రి. అందుమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు ప్రతి ఒక్క బిడ్డగా కోరికలు తెచ్చండి. బిడ్డల మంచి దేశాలు దేవుని నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చేయండి. ఆదివాసీ ఆర్థిక సాయం తెచ్చేయండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనతో తండ్రి రక్షణ దయచేయండి. ఇతరులు రాని మీ రక్షణ మహేంద్ర సత్పిండ చూపుకుని అతి ప్రభుత్వం బాగా దయచేయండి. మా ప్రభు రక్షణ ఇసుకస్తు ప్రస్తుతమైన అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.